బయట తిండి బొత్తిగా రుచించుటలేదురా. అవును. ఏదైనా చిన్న నేరము చేసి 4 రోజులు జైలుకు పోదమా? ఏమి దొంగిలించి? మాననీయమనుల మానముల, అధికారుల అభిమానములా? ఇవేవీనూ కాదు, కోడి ప్రాణములు. అది ఎటులా? కోడి ప్రాణములు తీసినచో 6 నెలలు శిక్ష పడునని ఎవరో చెప్పుకొనగా వింటిని. అయితే పద. ఆయనేనే కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన సెంట్రీ తుమ్మలు రావు. ఆయనకు అప్పుడప్పుడు తుమ్ములు వస్తాయట. తుమ్మగానే పోవే, ఎందుకు లేచిపోతాయి? నేను చచ్చినా నమ్మను. వాళ్ళని చూడు, చీరలు లేచిపోతాయని ఎలా భయపడుతున్నారో. తుమ్మొద్దు సార్, తుమ్మొద్దు. ఆ సెంట్రీ గాడు వస్తుంటే ఆడవాళ్లంతా చీరలు గట్టిగా పట్టుకున్నారేమిటో ఇత్తడి. వాడు రేపులు చేయడంలో ఎక్స్పర్ట్ గాడి ఉండొచ్చోయ్ వడి. క్విక్ క్విక్, త్వరగా కానివ్వండి. మూవ్. రండి. నాగేంద్ర, ఏమిటది? ఇది అన్నమా గడ్డ? షడప్. ఇంతమంది మాట్లాడకుండా తింటున్న భోజనం నీకు గడ్డిలా కనిపిస్తుందా? వాళ్ళు భయపడి మింగుతున్నంత మాత్రాన ఇది భోజనం అవ్వదు జైలర్. జైల్లో ఖైదీకి 2 పూట్ల ₹3.80 ఖరీదు చేసే భోజనం పెట్టాలి. ఇది ₹1 ఖరీదు కూడా చేయదు. ఏమి సెలవిచ్చి తిరి. ఇతను మన ఖైదీల అధ్యక్షుడిగా అనుకుంటే ఎలా ఉంటుందంటావు? అంతా నా కొరకెళ్ళరా. అన్నం బాగానే ఉందిగా. ఆడ అనవసరంగా జైలు తొగ్గు పెట్టుకోవడం కోసం అట్ట మాట్లాడుతున్నాడు. నాగేంద్ర, ఏ తప్పు చేయని నా మీదే నింద వేయాలని చూస్తున్నావా? తప్పు నీది కాకపోతే భోజనాలు పెట్టే కాంట్రాక్టర్ దై ఉండొచ్చు. ఆ కాంట్రాక్టర్ తో నువ్వు లాలోచి పడి లంచం తీసుకుని ఉండొచ్చు. డోంట్ టాక్ రబ్బిష్. నేరస్తుల కడుపు మంటని కనకపరాసులుగా మార్చుకునే దుర్మార్గురాలు కాది విజయ్ చాముండేశ్వరి. మీరు ఊరుకోండమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒళ్ళు అలా ఉందేంటి? నీ నాగేంద్ర, స్టాప్ ఇట్. నాగేంద్ర, రోజు రోజుకి నీలో మానవత్వం నశించిపోతుంది. మానవత్వం మనిషి తత్వం. నీలో నిజాయితీ ఉంటే దీనిలో ఒక్క ముద్ద తించూడు. ఇది అన్నం గడ్డ నీకే తెలుస్తుంది. అపలాచారి అయ్యా, అకస్మాత్తుగా జైలు రమ్మా మనల్ని భోజనానికి ఎందుకు పిలిచినట్టు? ఆవిడ్ని మొగుడు వదిలేసి ఎంతకాలం అయిందంటారు? 5 ఏళ్ళు భయపడలా? అమ్మో, అయితే అదేనండి. చైరు తొలగిన చైరుమేను, చీర తొలగని చిన్నది అట్టేకాలం తట్టుకోలేదండి. అవునవును, ఒకసారి సంసారం చేసిన మనిషి కదా పాపం. ఆ పాపం ఏముందండి, ఉభయులకు ఉపయోగమే. ఆవిడికి భర్త లేని లోటు తీరుతుంది, తనకు. అవునండి. పద. కూతుర్ని కూడా టైంకి బయటికి పంపిస్తుందంటే ఇక తన జీవితాన్ని పరిచేస్తుందన్న మాటే. రండి రండి. నమస్కారం. నమస్కారం. మీరు వస్తారో లేదో ఈ లోపల పదార్థాలు ఆరిపోతాయేమోనని అనుకుంటున్నాను. దేనినైనా రగల్చడమే గాని చల్లార్చడం రాజకీయ నాయకులకు అలవాటు ఉండదులేండి. రండి, భోంచెద్దురుగా రండి. తమరు కానివ్వండి. ఏమిటో మీరు నన్ను ఇలా భోజనానికి పిలవటం నాకు ఆనందంగా, మిగిలిన వాళ్ళకి విచిత్రంగా ఉంది. అప్పుడే ఉంది, ఇక ముందు ముందు చాలా విచిత్రాలు చూస్తారు. కూర్చోండి. ఏదో పేదదాన్ని, ఇవే పంచభక్ష పర్వాణాలా అనుకోవాలి. ఈ అన్నం చూసారా, తెల్లగా ఎంత బాగుందో. ఇదిగో ఈ పప్పు చూసారా, నీళ్ళలాగా ఎంత గట్టిగా ఉందో. తినండి. అదేమిటండి, సభ్యత లేకుండా అలా చేయగలిగేస్తున్నారు? ఇది నువ్వు కావాలని చేసిన కుట్ర. కుట్ర కాదు మిస్టర్, జ్ఞానోదయం.
నీకు బుద్ధి రావడానికే ఇలా ఏర్పాటు చేశాను. వాట్ డు యు మీన్? ఇలాంటి కూడి పెడతారటండి, ఇది కుక్కలు కొడతారు. దేరియా కుక్కలు కూడా తినలేని కూటిని మీరు నేరస్తులకు కాంట్రాక్ట్ భోజనం రూపంలో అందిస్తున్నారు, అవునా? ఇది నేను వండిన భోజనం కాదు, మీరు ఖైదీలకు పంపిన భోజనం. మీ చేత తినిపించాలని తెప్పించాను. నీకు భోజనం తినిపించటమే తెలుసు జైలర్, నాకు కష్టాలు తినిపించటం కూడా తెలుసు. షడాప్! ఖైదీలు మనుషులేనని, వాళ్ళు బ్రతకవలసింది అన్నం తినే కానీ ఇలాంటి గడ్డి తిని కాదని తెలుసుకోండి. ఇది మొదటి హెచ్చరిక. ఇంకోసారి ఇలాంటి తప్పు చేశారో ఈ భోజనం ఇక్కడ కాదు, అక్కడ ఖైదీల ప్రక్కన సహపంక్తిలో తినవలసి వస్తుంది. జాగ్రత్త.